ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేనేమన్నా పరాయి ఇంటికి పోయి డబ్బు తీసుకొని ఉండనా, లేకపోతే దొంగతనం ఏమన్నా చేసి ఉండనా? మా అన్న గదిలోకి పోయి కదా డబ్బు తీసుకొని ఉన్నాను. అది మా వదినకి చెప్పిన తను ఏం లేదని చెప్తా ఉండదు. సరే, మా వదినమ్మ ఏం లేదేమో. ఏ నా ఇంట్లో డబ్బు తీసుకునే హక్కు నాకు లేదా? ఏమి అంత డబ్బుతో నీకేం పనిరా? తాగి తందనాలు అడ్డానికి లక్షలు లక్షలు కావాలా నీకు? చెప్పరా, నాన్న అడుగుతున్నారు కదా, అంత డబ్బుతో నీకేం పని? ఏమినా, నాకు మాత్రం అవసరాలుండవా? లెక్కలు చెప్పి తీసుకొని పోవాలనా? నేనెప్పుడన్నా తీసుకుపోయినానా? అవసరం ఉండదని తీసుకుపోయినాను. ఆ మాత్రం హక్కు నాకు లేదా? ఏంట్రా హక్కు? ఇంటి పట్ల బాధ్యతగా ఉండేవాడికి హక్కులుంటాయి. నీలా గాలికి తిరిగేవాడికి హక్కులుండవు. ఏం మాట్లాడుతుండావో? ఒళ్ళు తిమ్మిరిగా ఉండదా? ఏ వాడింట్లో వాడు డబ్బులు తీసుకుంటే తప్పే ఉండదే? ఏ వాడికి మాత్రం అవసరాలుండవా? తాగేదానికి లక్షలు ఎందుకు తీసుకెళ్తాడు? ఎవరికో ఏమో కష్టం వచ్చుంటాది, ఇబ్బందులు ఉండుంటారు, అందుకే తీసుకెళ్ళుంటాడు. అది కూడా తప్పేనా ఏంది? యాక్సిడెంట్ చేసింది నువ్వు కాదు, ఎవరు చేశారో నాకు తెలుసు. అర్జెంటుగా ఒక 3 లక్షలు కావాలి. ఒక్కవేళ నువ్వు ఆ డబ్బులు నాకు ఇవ్వలేదనుకో, ఇంకో కొరియర్ రెడీగా ఉంది మీ నాన్నగారి పేరు మీద. కుంకుమార వర్ణ దేవరాజ